ఎంఎంఏ ట్రైనింగ్ అంటే ఏదో ఈజీగా ఉంటుంది అనుకున్నాను. లిటరల్లీ చాలా అంటే చాలా కష్టం. చాలా టఫ్ ఉండింది. ఎర్లీ మార్నింగ్ లేచి అలా కొంచెం ఫ్రెష్ అయిపోయి బ్రష్ చేసుకుని వే ప్రోటీన్తో ఒక షేక్ చేసుకుని అయితే తాగేసా. ఇది వచ్చి మనకి కంపల్సరీ ఎవ్రీడే దీంతో డే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ మనకు ఒక క్లయింట్ కూడా ఉండింది 7 to 8. అలా క్లయింట్ దగ్గరికి వెళ్ళిపోయా ఫాస్ట్. ఈ క్లయింట్ని అయితే నేను 2 monthsగా ట్రైన్ చేస్తున్నాను. దీనికి స్పాండిలైటిస్ బ్యాక్ పెయిన్ ఉండింది అరౌండ్ 6-7 years నుంచి. చాలా ట్రీట్మెంట్ తీసుకున్నాడు, చాలా డాక్టర్స్ కన్సల్ట్ అయ్యాడు, కానీ అవ్వట్లా. ఎక్కడికి వెళ్ళినా ఒకటే రీజన్ ఒకటే సొల్యూషన్ కూడా. దానికి మన బాడీని అయితే మనం స్ట్రెంథనింగ్ చేసుకోవాలి. దీనికైతే ఫుల్ గ్లూట్స్ వీక్ ఉంటాయి. సో మనం మంచిగా పోస్టీరియర్ చైన్ బాగా ట్రైన్ చేశాను. ఒక 2 monthsలోనే బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చింది. ఓకే, ఆ సెషన్ పూర్తి చేసుకుని డైరెక్ట్గా ఎంఎంఏ సెషన్కి అయితే వచ్చేసా. ఇది కొంచెం ఫస్ట్ డే మనకి ఎలా ఉంటుంది ఏంటి అనుకునేసరికి ఫుల్ బాడీ సర్క్యూట్ పెట్టాడు. ఆ సర్క్యూట్ చూడగానే నాకు తడిసిపోయింది. ఫుల్ చేయగానే మొత్తం ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయింది అనుకునే లోపు మళ్ళీ 500 స్కిప్పింగ్ అన్నాడు. సరే ఆ స్కిప్పింగ్ కూడా చేసుకుని ఇంటికి వచ్చే టైంలోనే ఇంకా 10-15 అయింది. బ్యాగ్ ప్యాక్ చేసుకుని అలా వస్తుంటే స్ప్రౌట్ కనబడింది. సో హెల్తీయే కదా అనుకుని ఇది కూడా వేసి ఆఫీస్కి వెళ్ళిపోయా. ఇంకా ఆఫీస్లో 8 hours వర్క్ ఫినిష్ చేసుకుని సేమ్ మనకి 8 to 9 ఇంకొక కపుల్ క్లయింట్స్ ఉన్నారు. ఆ సెషన్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసరికి మజిల్ బ్లేడ్ నుంచి వే ప్రోటీన్ రెడీగా ఉండింది. అది అన్బాక్సింగ్ చేసుకుని కొంచెం హ్యాపీ వేస్తా పడుతుంది. బాయ్ గైస్.